పర్స్పెక్టివ్లో చూడమని అంటున్నారు. బట్ మనం ఎందుకు చూడలేక, మనం ఇన్ ది సెన్స్ మెజారిటీ ఆఫ్ ది కంట్రీ ఎందుకు చూడలేకపోతాం అట్లా? ఒకటి స్థూలంగా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ఏ దేశానికైనా వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి ఒక డ్రైవింగ్ ఫోర్స్. నేను ఇంగ్లాండ్లో ఒక 10 సంవత్సరాలు పనిచేసి వచ్చాను. నేను అక్కడ పొలిటికల్ పార్టీలు కూడా చాలా యాక్టివ్గా పనిచేశాను, లిబరల్ డెమోక్రాట్స్లో. అప్పుడు లేబర్ గవర్నమెంట్ ఉండేది, తర్వాత కన్జర్వేటివ్స్ వచ్చారు పవర్లోకి. లేబర్ కొంత చూసి చూడినట్టుగా ఉండేది, కన్జర్వేటివ్స్ చాలా కఠినంగా ఉండేవాళ్ళు ఈ ఇమిగ్రేషన్ చట్టాలు. సో మేము వీ యూస్ టు అడ్వకేట్ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హ్యూమన్ రైట్స్ ఈవెన్ యుద్ధ ఖైదీలను కూడా జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలను కూడా మనుషులుగా ట్రీట్ చేయాలి. దెర్ ఆర్ సర్టెన్ ఎథికల్ పారామీటర్స్ ఆ దృష్టిలో చూడాలి అనేది. బ్రిటన్ నుంచి కానీ, అమెరికా నుంచి, ఈవెన్ భారతదేశం నుంచి కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించాలి అనే దానికి కేవలం వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారు అనేది ఒకటే డ్రైవ్ చేయదు వాసుదేవన్ గారు. అక్కడ ప్రజల మనోభావాలు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. నేను ఉదాహరణ చెప్తున్నా. యూపీఏ గవర్నమెంట్ ఇక్కడ ఉండింది అనుకోండి, అంటే నాన్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించిన రోహింగ్యాలో లేక ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళని పంపించాలంటే ఇది కేవలము భారతదేశంలో ఇల్లీగల్గా వాళ్ళు ఉంటున్నారు, భారత ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు తన్నుకుపోతున్నారు, లేదా భారత ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా వాళ్ళకి పోస్తున్నాము అనే ఒక యాంగిలే ఉండదు. దీంట్లో మతానికి సంబంధించిన యాంగిల్ కూడా ఉంటుంది. బికాస్ దే ఆర్ ముస్లిమ్స్. రోహింగ్యాలు పాపం ముస్లిమ్స్ కూడా వాళ్ళని రోహింగ్యాలను ముస్లిమ్స్గా చూడరు, వాళ్ళది అదో కథ, పెద్ద కథ అది. సో అంటే చాలా కోణాలు ఉన్నాయి ఇందులో. అమెరికా నుంచి కానీ, బ్రిటన్ నుంచి కానీ, ఈరోజు బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ కంప్లీట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపేస్తే ఆల్రెడీ అక్కడ ప్రొడక్షన్ కాస్ట్లు విపరీతంగా పెరిగిందా, అనిల్ గారు చెప్పినట్టుగా కంపెనీలన్నీ కూడా ఎక్కడెక్కడ లేబర్ చీప్ అవుతుందో అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాయి. ఈరోజు యాపిల్ చైనాకి పోయినా అంటే రా మెటీరియల్ వాటికి సంబంధించిన ముడి సరుకులు అవైలబిలిటీ ఒకటైతే, లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలకు సంబంధించి ఇప్పుడు చాలా మన దగ్గర నుంచి చాలా కంపెనీలు కొత్తల్లో పోలాండ్ లాంటి దేశాలకు పోయినాయి. ఈవెన్ ఐటీకి సంబంధించిన అవుట్సోర్సింగ్ అంతా కూడా పోలాండ్ లాంటి దేశాలకు పోయినాయి. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కూడా కొంత పికప్ అయినాయి. సో బేసికలీ ఏంటంటే ఈ లేబర్ ఇంటెన్సివ్ ఈరోజు చైనా రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి. చైనాలో హ్యూమన్ రైట్స్ వయలేషన్ ప్రపంచంలో ఏ దేశంలో జరిగినంత జరుగుతుంది. వాళ్ళ లేబర్ ఇంటెన్సివ్, వాళ్ళ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్కి, మన సుల్తాన్ బజార్లో కూడా వాళ్ళ మాంజాలు సూదులు డంప్ చేస్తున్న స్థాయి ప్రొడక్షన్కి బాండెడ్ లేబర్స్ అనే పదం కొంత మీకు అతిశక్తిగా అనిపించచ్చు, కానీ చాలా తక్కువ జీతాలు ఇస్తూ ఎక్కువ పని గంటలు పని చేసుకుంటూ ఈరోజు వాళ్ళది ఏంటండి, వాళ్ళది ఏఐటీలు డీప్ సీక్ అడిగితే వాళ్ళు తియానన్మెన్ స్క్వేర్ గురించి చెప్పదు అది, లేదా చైనాలో లేబర్కి సంబంధించిన సిచ్యుయేషన్ గురించి చెప్పదు అది. సో అప్పుడు మనం ఏమంటాం, చైనా తన సొంత ప్రజల్నే వాళ్ళ మానవ హక్కులు హరిస్తూ చేస్తున్నదని కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా. సో ఇక్కడ ఎమోషన్లు పక్కన పెట్టేసి వాస్తవన్ గారు, లీగలా ఇల్లీగలా ఇమిగ్రెంట్, ఇప్పుడు ప్రభుత్వాల చట్టాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. వాళ్ళకి వర్క్ ఫోర్స్ అవసరమైనప్పుడు సడలిస్తూ ఉంటారు. ఇప్పుడు భారతదేశానికి వీసా కోటా పెంచడాలు తగ్గించడాలు వాళ్ళ అవసరాల రీత్యా ఉంటాయి, మన అవసరాల రీతి ఉండవు. సో నథింగ్ ఈజ్ ఫిక్స్డ్ ఇక్కడ. అట్లాంటప్పుడు పలు కారణాల చేత పొట్టబట్టుకుని పోతారు. ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అమెరికన్లు ఆ ల్యాండ్కి చెందిన వాళ్ళ కాదు కదా, ఎవరు కాదు కదా. వాళ్ళు ఎక్కడో పోయి, మొన్న అనిల్ గారు మేము వేరే చర్చలో మాట్లాడుతున్నప్పుడు అసలు అబొరిజినల్స్ని వీళ్ళు తరిమేశారు, అబొరిజినల్స్నే ఇంకోరిని తరిమేసి ఎక్కడికి వచ్చారు. మానవ పరిణామక్రమం, మానవ చరిత్ర అంతా అంతే. కొంచెం మీరు పెద్ద బిగ్గర్ ఫ్రేమ్లో చూస్తే మనుషుల వలసలు అనేది నిరంతరం సాగే ప్రక్రియ. ఇందులో కొంత మానవ కోణం ఉండాలా. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని గుర్తించిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీరు ఫ్లైట్స్ ఎక్కించేసి పంపించే టైంలో కూడా మీరు కాళ్ళకి చేతులకి గొలుసులేసి సంఖ్యలు కట్టి, అది అంటే నేను ఎమోషనల్గా మాట్లాడే వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. రైట్. హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్లో చూస్తే కొంత గౌరవప్రదంగా వాళ్ళని చూడాల్సిన అవసరం అయితే ఉంది. అది ఏ దేశమైనా, భారతదేశం కూడా రోహింగ్యాలని పంపేయాలి అని అంటే, రోహింగ్యాలని పంపేయడానికి ముందు ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దులు ఉన్నాయి.
ఏ రాష్ట్రంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు ఇట్లాంటి చట్టాలని, నైతిక చట్టాలని ఉల్లంఘించారు, ఎవరికి ఫేవర్లీగా చేశారు, ఎవరెవరు ఏ కుట్రలో భాగంగా ఉన్నారు, చాలా పెద్ద మ్యాటర్ ఇది. సో ఇవన్నీ కూడా పొట్టచేత పట్టుకుని పోయేవానికి పాపం మనకి తెలియదు కదా. సో అందులో కొంత మానవీయ కోణం ఉండాలని నేను అనుకుంటా. అది ఇప్పుడు అమెరికా నుంచి పంజాబ్కి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇప్పుడు అందరూ మూడు ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి సార్. 3 ఎయిర్ క్రాఫ్ట్స్ పంజాబ్ వాళ్ళని అక్కడ డంప్ చేసి అయి ఉండొచ్చు. ఇప్పుడు గల్ఫ్ నుంచి కరోనా టైంలో వచ్చి హైదరాబాద్కి వచ్చే ఫ్లైట్లన్నీ కూడా సీదా హైదరాబాద్ వెళ్ళి కరీంనగర్ పోతాయి. ఎందుకంటే కరీంనగర్ నుంచి ఎక్కువ వలసలు ఉన్నాయి. సో అది ఉత్తర తెలంగాణ నుంచి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో పంజాబ్ నుంచి కూడా అమెరికాకు పోవడమో, లేకపోతే మెక్సికో నుంచి అమెరికా పోవడమో, లేకపోతే కెనడాకు పోవడమో. పంజాబ్కి కెనడాకి ఒక పెద్ద బంధం ఉంది. దాని వెనకాల ఖలిస్తానీ మూవ్మెంట్, ఇక రకరకాల కారణాలు ఉంటాయి, ఒకటి ఉండదు వాసుదేవన్ గారు. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టండి, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఎంత రాజకీయాలున్నా, తీవ్రవాదాలతో లింక్ అయినా కూడా వాడు బేసిక్గా ప్రైమా ఫెసి వాడు ఒక మనిషి, వాడికి ఒక కడుపు ఉంటుంది. సో వాడికి హక్కులు ఉన్నాయి. యుద్ధ ఖైదీలకే హక్కులు ఉండాలని కోరుకునే సమాజంగా వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. కాబట్టి కొంత మానవీయ కోణం ఉండాలి. అది అమెరికాకైనా ఉండాలి, భారతదేశానికైనా ఉండాలి. అది తప్పదు. అది చిదంబరం గారు రాజ్యసభలో ప్రస్తావన చేశారు. ఆయన ప్రస్తావన చేసే టైంకి 2వ ఫ్లైట్ దిగింది. మోడీ గారు అక్కడికి వెళ్ళే టైంకి 3వ ఫ్లైట్ రెడీ అయింది. నిన్న ఫ్లైట్లలో ఎక్కిస్తున్నారు. అది చేస్తుంది ట్రంప్ వోంట్ స్టాప్ దట్. మోడీ కాంట్ స్టాప్ దట్. మనం ఎవరు ఏం చేయలేము. అది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒక పరిణితి చెందిన సమాజంగా మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయండి అని మాత్రం మనం కోరుకోవాలి. రైట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది సార్ ఇందులో. ఇంటర్నేషనల్ మీడియాలో భిన్నమైన కథనాలు వస్తున్నాయి.